నెల్లూరులోని ఎంపీ వేమిరెడ్డి, మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఇళ్లను ఏ క్షణమైనా ముట్టడిస్తామని గిరిజన సంఘం నాయకులు మాజీ మేయర్ స్రవంతి భర్త జయవర్ధన్ పేర్కొన్నారు. మేయర్ పీఠాన్ని గిరిజనులకు కేటాయిస్తే దానిని అన్యాయంగా లాక్కున్నారని, వెంటనే ఎలక్షన్ జరిపి మళ్లీ గిరిజనులకు ఇవ్వాలని భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా 40 సంవత్సరాల తర్వాత మేయర్ పీఠం గిరిజనులకు కేటాయిస్తే దానిని కూడా కూటమి నాయకులు బలవంతంగా లాక్కున్నారని అన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వెంటనే ఎన్నికల నోటిఫికేషన్ మేయర్ పీఠంపై ఇతరులు కూర్చోవడం ఇవ్వాలి మా గిరిజన మేయర్ పీఠాన్ని మా గిరిజనులకే గిరిజన సంఘాల ఐక్యత గిరిజన సంఘాల ఐక్యత నెల్లూరు జిల్లా ప్రాంతంలో గత 10 రోజులుగా గిరిజన ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తూ ఉంటే కూటమి ప్రభుత్వం 10 రోజులుగా మరి గిరిజనులకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన ఆదివాసుల యొక్క దుస్థితిని మరి ఈరోజు కూటమి ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్య వైఖరి వ్యవహరిస్తూ ఉందో అర్థం కానటువంటి పరిస్థితి. గత 10 రోజులుగా ఈ జిల్లాలో ఆర్టికల్ 233 యాక్ట్ ప్రకారం మరి 2021లో 45 సంవత్సరాల తర్వాత నెల్లూరు నగరంలో మరి నగరపాలక సంస్థ నెల్లూరు మేయర్ అభ్యర్థాన్ని మరి ప్రవేశించడం జరిగింది. అందులో గౌరవ పోట్లూరు స్రవంతి గారు మరి మేయర్గా గెలుపొంది తర్వాత మరి అర్ధాంతరంగా సార్వత్రిక ఎన్నికల తర్వాత కొన్ని రాజకీయ పరిణామాల వల్ల అర్ధాంతరంగా రాజీనామా చేయించినటువంటి విషయం ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజానికి అందరూ తెలుసు. అయితే మేము ఒకటే అడగదలుస్తా ఉన్నాం, ఈ ప్రభుత్వాన్ని ఆదివాసీల పట్ల గిరిజనులు ఈరోజు ఆర్థికంగా సామాజికంగా వెనకబడి అతి దారుణంగా ఇబ్బంది పడతా ఉన్నటువంటి పరిస్థితి